దుర్గా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సొల్యూషన్స్ గురువు గారు అందిస్తూ ఉన్నారు కదా. మరి ఈ రోజు కూడా మనందరికీ ఉపయోగపడే ఒక చక్కటి ప్రశ్నతో నేను సిద్ధంగా ఉన్నాను. మరి గురువు గారిని అడిగేద్దాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఏదో ఒక స్థితిలో నా జీవితం మారి తీరాలి, ఇప్పటిదాకా ఉన్నట్టు నేను ఉండొద్దు, ఒక స్టెప్ నెక్స్ట్ స్టెప్ వేయాలి, నెక్స్ట్ లెవెల్ కి ఎదగాలని ప్రతి ఒక్క మనిషి అనుకుంటాడు ఒక స్థితిలో. కానీ అనుకున్న వెంటనే మన జీవితంలో మారవలసినవి ఏంటి? మనం అనుకున్న నెక్స్ట్ స్టేజ్ వెళ్ళాలి అంటే అసలు ఏం చేయాలి? ఎలా మన జీవితాన్ని మార్చుకోవాలంటే? ఇక్కడ రెండు విషయాలమ్మా. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీకున్న సమయం ఏదైతే ఉందో ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదు అనేది బలమైన దృఢమైన నిర్ణయం తీసుకోవాలి. 1 సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఎవ్రీ సెకండ్ని వాడుకునే వాళ్ళు. ఎందుకు అంటే అన్నిటికంటే విలువైన సమయం. సమయాన్ని వృధా చేస్తున్నామా మనం దేన్ని సాధించలేము. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. రెండవది ఏంటంటే, మనం ఎదగలేకపోవడానికి కారణము దృఢ సంకల్పం అంటుంటాం కాదు. ఇక్కడ ఒక్కోసారి మనకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది, వెంటనే అమ్మో ఈ ప్రాబ్లం వచ్చింది అనుకుంటాం. అలాగా ఉండిపోతూ మనం ముందుకు వెళ్ళలేకపోతుంటాం. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే నేను మీకు చెప్తా, ఇది మీరు గనక అనుకున్నారా అసలు మీకు ప్రాబ్లం ఏమీ కాదు. అదేంటో తెలుసా? మీకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ప్రాబ్లం రాగానే మీరు ఫస్ట్ ఒకటే అనుకోండి, ఇటువంటివి 100 ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ఎదుర్కోగలను అనుకోండి. ఒక ప్రాబ్లం 100 వచ్చినా 1000 వచ్చినా నేను ఎదుర్కోగలను అనేది ఒక సంకేతం ఇవ్వాలి మీ మైండ్కి. అప్పుడు ఏమైపోద్ది అంటే, మీ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఏం నమ్ముతుందంటే, ఓహో 100 వచ్చినా ఎదుర్కోగలరు, అయితే చాలా చిన్న ప్రాబ్లం. అంతే కదా. సూపర్. మీరు ఎప్పుడైతే స్ట్రెస్ పోతుంది మైండ్లో నుంచి, ఆ స్ట్రెస్ వెళ్ళిపోతుంది. 100 వచ్చినా తట్టుకోగలను ఎప్పుడైతే వెళ్ళిపోయిందో మైండ్లో నుంచి, ఆ స్ట్రెస్ వెళ్ళిపోయిందో, స్ట్రెస్ ఫ్రీ ఎప్పుడైతే మీరు అయ్యారో ఆటోమేటిక్గా మీరు చాలా క్లియర్గా ఆలోచించగలుగుతారు, ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ రెండు ఫస్ట్ మీరు పాటించాలి. ఒకటి సమయం. ఆ సమయం కూడా ఎలాగా, మీరు రోజు చేసేదాన్ని పిన్ టు పిన్ గా ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇది చేస్తాను, ఖచ్చితంగా చేసి తీరుతాను అనేటువంటిది మీరు రాసుకోవాలి. లిస్ట్ ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా రాసుకోగలగాలి. ఎందుకు, ఏమిటి, ఎవ్రీథింగ్ రాసుకోగలగాలి. రాసుకుంటేనే మీకు సక్సెస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలా మీరు గనక ఈ సమయాన్ని సరిగా వినియోగపరచుకోకుండా ఏదైనా చిన్నది రాగానే అమ్మో ఇదైతే అయిపోతుందని బాధపడుతూ ఉంటే మీరు జీవితంలో పైకి రాలేరు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు ఏది సాధించాలన్నా దానికి కొన్ని కొలమానాలు ఉంటాయి. డ్యూరేషన్. నేను ఒక వ్యక్తి కలెక్టర్ అవ్వాలనుకుంటున్నాడు, ఎంతకాలం చదవాలి? లేదా ఒక వ్యక్తి బిజినెస్ ఇంప్రూవ్ చేద్దాం, ఒక బిజినెస్ లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నాడు, ఎంతకాలం వెయిట్ చేయాలి? ఈ కాలం అనే దాన్ని మీరు, ఆ టైం డ్యూరేషన్ ని కరెక్ట్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. టైం డ్యూరేషన్, దానికి ఎంత శ్రమ పడాలి, ఏ రకంగా శ్రమ పడాలి, ఎక్స్పీరియన్సెస్ పర్సన్స్ మన చుట్టూ ఎవరున్నారు, వాళ్ళ యొక్క సంప్రదించి వాళ్ళని ఎట్లాంటి అవుట్పుట్స్ తీసుకోవాలి. అందులో అవుట్పుట్స్ తీసుకునేటప్పుడు ఒక ప్రమాదం కూడా ఉంటుంది. ఎలా అంటే, సేమ్ బిజినెస్ లో మీరు ఎక్కడ కాంపిటేటర్ గా వస్తారో అనేటువంటి భావంతో కొంతమంది నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు మీకు. ఖచ్చితంగా నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. అమ్మో ఈ బిజినెస్ లో నువ్వు రాకు, మేమే చాలా ఇబ్బంది పడుతున్నాం అంటారు. ఎందుకు? వాడి భయం, మీరు వస్తే కాంపిటేటర్ గా ఏర్పడతాడు. అందుకని ఏంటంటే, సక్సెస్ అయిన వ్యక్తికే వెళ్ళాలి. ఎందుకంటే ఫెయిల్యూర్ అయిన వ్యక్తి బిజినెస్ లోపం కాదు, వాడు చేసేటువంటి పనుల్లో ఎక్కడ లోపం వచ్చింది. ఓకే, ఇవి మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అది చదువు కావచ్చు, ఉద్యోగం, ఏదైనా కానీ ఒకటే ఏంటంటే, ఒక బిజినెస్ అనుకున్నాము, ఆ బిజినెస్ లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా లేరా, ఎంత పర్సంటేజ్ ఉందా ఆ బిజినెస్ లో సక్సెస్. ఎప్పుడు కూడా ఎక్కువ సక్సెస్ ఉండే బిజినెస్ జోలికి వెళ్ళాలి, కానీ చాలా తక్కువ 0.1% బిజినెస్ లోకి వెళ్ళాలంటే, ఆ వృత్తుల్లోకి వెళ్ళాలంటే మీకు ఇంకా ఎక్కువ సమయం పడుతుందని అర్థం చేసుకోవాలి. వెళ్ళకూడదని నేను చెప్పట్లా. ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో డైరెక్టర్ అవ్వాలి, ఎంత పర్సంటేజ్ ఉంటుందమ్మా? ఓ 1000 మంది ట్రై చేస్తే ఒకడవుతాడు. అంటే మీకేంటి, నేను సినిమా డైరెక్టర్ అవ్వాలి అంటే నేను వేటిని త్యాగం చేయాలి. మీరు త్యాగం చేస్తేనే సక్సెస్ అవుతారు, త్యాగాలు చేయకుండా ఎవ్వరు అవ్వరు.
అంటే ఎట్లాగా, ఇప్పుడు ఒక వ్యక్తి లావు తగ్గాలి, స్వీట్ తినకూడదని డిసైడ్ అవ్వాలి, త్యాగం చేయాలిగా. 100%. వాకింగ్ చేయాలి లేకపోతే జాగింగ్ చేయాలని డిసైడ్ అవ్వాలి, ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలో డిసైడ్ అవ్వాలి, ఇవన్నీ త్యాగాలేగా. అంతే. నేను మొత్తం తింటుంటానండి కానీ నేను సన్నగా అయిపోవాలంటే ఎట్లా అయిపోతాం? అవ్వంగా. అలాగే ఒక వ్యక్తి ఒకటి సక్సెస్ అవ్వాలి అంటే వీటన్నిటిని వదులుకోవాలి ఖచ్చితంగా. ఎలాంటి వదులుకోవాలి సక్సెస్ అవ్వాలంటే? పొద్దున్నే నిద్ర లేవడం. నేను ఎప్పుడో 10 గంటలు లేచి కూర్చుంటానండి అంటే అంత సీన్ లేదు. మీరు అనొచ్చు, ఏమండి మా ఇంటి పక్క అతను 10 o'clock నిద్ర లేస్తాడు కానీ బాగా సంపాదిస్తున్నాడండి అనొచ్చు మీరు. అక్కడ ఏంటి, పూర్వజన్మల్లో యోగం ఉంది అక్కడ. తల్లిదండ్రులు సంపాదించుంటారు, అంత నడుస్తుంది. నీకు ఆ యోగం ఉందా? ఉంటే నీకు కూడా ఉంది. నువ్వు ఈ జన్మలో నువ్వు ఏదైతే కావాలనుకున్నా సాధించుకుంటున్నావు ఒకటి. ఇంకోటి ఏంటంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు చేస్తున్న ప్రతిదీ అమ్మవారికి సమర్పిస్తూ చేయండి. ఒక పని చేస్తున్నారు, ఒకటి ఏదైనా ఒక టీ షాపే పెట్టుకున్నాడు అనుకోండి, వచ్చే కస్టమర్ అమ్మవారు, ఈ టీ అమ్మవారు. భగవద్గీతలో అదే చెప్తాడు కదా, భగవద్గీతలో ఏం చెప్తాడు? యజ్ఞము చేయువాడు, గుండము, యజ్ఞం చేయించే వ్యక్తి అన్ని బ్రహ్మమే అంటాడు. అంటే అక్కడ ఆ ఉదాహరణ చూపించాడు. ఇక్కడేంటి, ప్రతిదీ అమ్మవారే అనే భావనతో మీరు చేశారా, సక్సెస్ అనేటువంటి మీ వెనకాతలు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఈ కొలమానాలు మనకు ఉండాలి మైండ్ లో. ఏదో 4 రోజులు షాప్ పెట్టేసాం, అయ్యో కుదరట్లేదు, అయిపోయింది, అంతా అయిపోయింది, ఏమీ లేదు, మార్కెట్ లేదు, అందరూ ఏం చేస్తారంటే నెగటివ్ థింకింగ్. మార్కెట్ లేదు, ఇప్పుడు ఎవరు ఇవి కొనట్లేదు, ఇవే ఆలోచించుకుంటూ ఉంటాడు. అదే ఇస్తున్నాం తెలియకండి, అదే ఇస్తుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఉన్నది ఏంటంటే నువ్వు ఏదో ఆలోచిస్తే అది ఇస్తుంది. అయితే గురువు గారు, ఏదైనా ఒకటి మనం సాధన చేసేటప్పుడు 11 రోజులని, 21 రోజులని, 41 రోజులని చేస్తూ ఉంటాం కదా, దీక్షలాగా. ఒక 40 days అనేటువంటిది మండలం. 21 days కంటే 40 days మండలం అంటారు. ఆ మండల కాలం మీరు ఏదైనా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొంతమందికి మండలం కూడా సరిపోదు, 108 days చేయాల్సి వస్తుంది. ఇంకొంతమంది ఇంకెక్కువ కాలం కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఎనర్జీ, అంటే వాళ్ళు కోరుకునేటువంటి సంకల్పం అటువంటిది. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాలి, ఎక్కువ కిలోమీటర్లు జర్నీ చేయాలి. తిరుపతి వెళ్ళాలి, ఒక 700 kilometers జర్నీ చేస్తే అయిపోతుంది. మరి ఇప్పుడు అమెరికాలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే ఏమో కొన్ని వేల కిలోమీటర్లు, ఇక్కడైతే 700 kilometers. మరి జర్నీలో సమయం పట్టట్లేదు. ఇది అంతే. అది ఆ ఎలా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు మనము సపోజ్ 21 రోజులు చేయాలా, 108 రోజులు చేయాలా, లేదా 11 జన్మజాతకంలో మీరు దేని గురించి అయితే తపన పడుతున్నారో ఆ భావం బలంగా బాగుంది అనుకోండి, తక్కువ స్వల్పమైనటువంటి దాంతో వస్తుంది, ఇమీడియట్ గా మనకి రిజల్ట్ అర్థమైపోతుంది. ఇస్తుంది. అలా కాకుండా మీ జన్మజాతకంలో ఒక గృహం కొనుక్కోవాలి అనుకున్నారు, ఉదాహరణకు ఒక డ్రీమ్, కానీ 4th house బాగాలేదు, దాన్ని బలపరుచుకోవాలని కాస్త ఎక్కువ సాధన చేయాలి, మన ద్వీప వర్ణన ఎక్కువగా చేయాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమి పొందాలనుకుంటున్నారో దానికి సంబంధించిన మంత్రం తీసుకోవడం, ఆ దేవతను ఉపాసన చేయడం, ఇది తెలియాలి ఫస్ట్. మీరు ప్రాక్టికల్ గా చేస్తున్నారు. ఇప్పుడు ఎలా అంటేనమ్మా, కేవలం దేవతా అనుగ్రహంతోనే ఇది రాదు, కేవలం మీ ప్రయత్నంతోనే ఇది రాదు, రెండు కలవాలి. దీనికి ఉదాహరణే మనకి క్షీరసాగర మదనం చూడండి. క్షీరసాగరంలో ఏంటి, దేవతలు ఏమైనా ఇలా కూర్చొని ఇలా చెయ్యి ఇలా అనగానే ఆ మందర పర్వతం తిరుగుతూ ఉందా? లేదు, కష్టపడ్డారు. వీళ్ళు వెళ్ళారు అక్కడ, దానికి శేషుని చుట్టారు, ఇటు రాక్షసులు ఉన్నారు, అటు దేవతలు ఉన్నారు, లాగుతూ ఉన్నారు. అది నిలబట్టలేదు. అప్పుడు దేవతానుగ్రహం వచ్చింది. ఎలా వచ్చింది? తాబేలు రూపంలో, కూర్మావతారం రూపంలో కిందకు చాపింది. మళ్ళీ చేస్తూ ఉంటే హాలాహలం వచ్చింది. అప్పుడు మళ్ళీ దేవతానుగ్రహం అవసరం వచ్చింది. అప్పుడేంటి, ఆ పరమేశ్వరుడు వచ్చి హాలాహలాన్ని పెట్టుకున్నాడు. అవునా? దాని తర్వాత మళ్ళా ప్రతి దగ్గర దేవతానుగ్రహం వస్తూనే ఉంది. అంటే ఏంటి, వీళ్ళ ప్రయత్నము చేయాలి. దేవతలైనా స్వయంగా వాళ్ళు కష్టపడాలి, దేవత అనుగ్రహం కూడా ఉండాలి. మనుషులైనా వీళ్ళు కష్టపడాలి, దేవత అనుగ్రహం ఉండాలి. సో మొత్తానికైతే అంటే ఏదైనా దేవత అనుగ్రహంతో అవుతుంది. మనిషి కష్టము దేవత అనుగ్రహం రెండు కలిస్తేనే మనకి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, మీకు పని అవుతుంది. మనం కష్టం ఎప్పుడైతే కష్టపడుతున్నామో అప్పుడు అనుగ్రహం వస్తుంది, దాని తర్వాత రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మహాకవి కాళిదాసు కూడా ఆయన వెళ్ళి కూర్చొని, అమ్మ నాకు విద్య కావాలని కూర్చొని ఆయన ప్రయత్నం చేశాడుగా, అప్పుడు దేవతా అనుగ్రహం వచ్చింది. దశకంతుడైన రావణాసుడు కూడా ఏదో తపస్సు చేశాడుగా కొన్ని వేల సంవత్సరాలు, అప్పుడేగా అతనికి 10 తలలు లాంటివన్నీ వచ్చాయి. ఆదిత్య హృదయం శ్రీరామచంద్రమూర్తి కూడా ప్రయత్నం చేశాడు, అవ్వట్లేదు. అప్పుడు అతను వచ్చి అగస్త్య మహర్షి వచ్చి చెప్పాడు, నాన్న నువ్వు ఆదిత్య హృదయం చదువు సక్సెస్ అవుతావని. అదే కదా.
సో ఖచ్చితంగా మనం అంటే కష్టపడితే సాధించలేనిది ఏది లేదు. కష్టపడుతూ దేవత అనుగ్రహం కూడా నాకుంది, దేవతను నమ్ముకుంటూ ముందుకు వెళ్తున్నాను, కష్టపడమంటాను నేను. అది అద్భుతం. చాలా 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 గొప్ప విషయాలు, విషయ పరిజ్ఞానం అందరికీ అందించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎస్, ఇదండి మరి జీవితంలో ఖచ్చితంగా మనం ఎదగాలి, ఇప్పుడు ఉన్నాము, మనకి నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్ళాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా మనం పాటించవలసిన విధి విధానాలు ఏమిటి, మనల్ని మనం ఎలా మలుచుకోవాలనేది చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. అదేవిధంగా చెప్పకుండానే మనకి గృహయోగం కావాలన్నా, జీవితంలో సక్సెస్ అవ్వాలన్నా, ఆదిత్య హృదయం లాంటివి, మణిద్వీప వర్ణన లాంటివి చదువుకోవడం ఎంత ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్పారు కదా గురువుగారు. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ఫాలో అవుదాం, మనకి జీవితంలో ఏం కావాలో తెలుసుకుని అడుగులు వేద్దాం. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.